పీఆర్కే చేసుకోండి అని చెప్తాము. లేకపోతే ఎందుకు కొంచెం థిక్‌నెస్ కానీ ఏదన్నా బార్డర్ లైన్ ఉండడమో, లేదా వేరే ఫ్యాక్టర్స్ ఉండడమో పీఆర్కే సజెస్ట్ చేస్తాం వాళ్ళకి. లేదు ఫెమ్టోలాసిక్ ఆర్ స్మైల్ అడ్వైస్ చేస్తాం. ఇవన్నీ కాకుండా అన్నీ పర్ఫెక్ట్‌గా ఉంటాయి. ప్రొవైడెడ్ నాకు స్కాన్స్‌లో అంతా పర్ఫెక్ట్‌గా ఉంది. ఐ కెన్ గివ్ పేషెంట్ ఆప్షన్ అన్నప్పుడు మాత్రమే వాళ్ళకి చాయిస్ ఇస్తాం. అలాంటి వాళ్ళు ఎలా సెలెక్ట్ చేసుకోవాలో చెప్తాను. సో పీఆర్కే అనేది మనం ఏంటి, ఇట్స్ లైక్ అ సర్ఫేస్ ప్రొసీజర్. అంటే డైరెక్ట్ సర్ఫేస్ మీద మనం లేజర్ చేస్తాం ఇలా. సో సర్ఫేస్ ప్రొసీజర్స్ ఎప్పుడైనా అడ్వాంటేజ్ ఏంటి అంటే కొన్ని రోజుల తర్వాత చూస్తే అసలు మీ కార్నియా లేజర్ అయిందని కూడా తెలీదు. డిసడ్వాంటేజ్ ఏంటి అండ్ వన్ మోర్ అడ్వాంటేజ్ స్పోర్ట్స్ పర్సన్, అథ్లీట్స్కి వాటికి కాంటాక్ట్ స్పోర్ట్స్ ఉంటాయి కదా, ఇలా హిట్ చేసినప్పుడు ఇక్కడ జరగడానికి ఏమి ఉండదు. ఇట్స్ లైక్ యువర్ న్యాచురల్ లైఫ్. సో బాక్సర్స్కి వాళ్ళకి వీళ్ళకి పీఆర్కేస్ అన్ని చేసుకోవచ్చు. డిసడ్వాంటేజ్ ఏంటి, సర్ఫేస్ డిస్టర్బ్ చేసినప్పుడు ఎప్పుడైనా ద హీలింగ్ ఈజ్ స్లో. సో ఈ లేయర్ మళ్ళీ గ్రో అవ్వాలి, అవుటర్ లేయర్ ప్రొటెక్టివ్ లేయర్ గ్రో అవ్వాలి కాబట్టి అట్లీస్ట్ 4 to 5 weeks కొంచెం టైం పడుతుంది క్వాలిటీ ఆఫ్ విజన్ డెవలప్ అవ్వడానికి. 1 weekలో దే కెన్ గో బ్యాక్ టు వర్క్. విజన్ రాదని కాదు, వస్తుంది, ఆ క్వాలిటీ రాదు. ముందున్న క్వాలిటీ డెవలప్ అవ్వడానికి అట్లీస్ట్ 3 to 4 weeks టైం పడుతుంది వాళ్ళకి. దిస్ ఇస్ పీఆర్కే. ఇఫ్ యూ హ్యావ్ దట్ టైం, ఇఫ్ యూ హ్యావ్ దట్ లగ్జరీ, నాకు అండ్ కాస్ట్ వైజ్ లిటిల్ లెసర్ ఆన్ ద లెసర్ సైడ్, కాంచురా పీఆర్కే కావచ్చు, ఇట్స్ ఆన్ ద లెసర్ సైడ్. సో ఫైనాన్షియల్ లయబిలిటీస్ ఉన్నాయి, లేదు ఐ హ్యావ్ ఇనఫ్ టైం అనుకున్నప్పుడు సెలెక్ట్ పీఆర్కే ప్రొసీజర్. ఇట్ ఈస్ సేఫ్. ఓకే. నో సేఫ్టీ కన్సర్న్స్ విత్ ఇట్. ఓకే. కమింగ్ టు ఫెమ్టోలాసిక్. ఫెమ్టోలాసిక్ ఏంటి, ఫెమ్టోలాసిక్ ఇందాక చెప్పినట్టు డైరెక్ట్ లేజర్ కాదు. వి రైజ్ అ స్మాల్ ఫ్లాప్ ఫస్ట్. ఎందుకు, సర్ఫేస్ని ట్రీట్ చేసినప్పుడు ఇట్ వాస్ హీలింగ్ స్లోలీ. దీన్ని మనం కౌంటర్ చేయాలి. ఎలా కౌంటర్ చేస్తాము, కార్నియా మీద నుంచి ఒక చిన్న ఫ్లాప్ని లిఫ్ట్ చేస్తాం. లిఫ్ట్ చేసి ఇప్పుడు లేజర్ చేస్తాం. ఓకే. లేజర్ చేసి ఈ ఫ్లాప్ని రిటర్న్ పెట్టేస్తాం. సో అడ్వాంటేజ్ ఏంటి, సర్ఫేస్ హీల్ అవ్వాల్సిన అవసరం లేదు, ఇప్పుడు సర్ఫేస్ రెగ్యులర్గా ఉంది. సో హీలింగ్ టైం ఎంత, ఇట్స్ వెరీ ర్యాపిడ్. 24 to 48 hours విల్ బీ ఫైన్. సో నెక్స్ట్ డే ఆర్ ప్రాబబులీ ఓవర్ అ వీకెండ్ మీరు సర్జరీ చేసుకుని వర్క్ కూడా వెళ్ళిపోవచ్చు. ఓకే. ఓకే. ఇట్స్ ర్యాపిడ్. సో అందరికీ ఎలిజిబుల్ కదా, ఎలిజిబిలిటీ ఉంటే డెఫినెట్లీ యూ కెన్ గో ఫర్ అ ఫెమ్ట్. సో ఇఫ్ యూ కంపేర్ పీఆర్కే వర్సెస్ ఫెమ్టోలాసిక్ ఇప్పటివరకు అయితే ఫాస్టర్ రికవరీ. సో మీరు ఐటీలో ఉన్నారు, యూ వాంట్ టు గో బ్యాక్, యూ డోంట్ హ్యావ్ సో మచ్ లీవ్స్, ఓవర్ అ వీకెండ్ యూ వాంట్ టు ఫినిష్ ఇట్, ప్లాన్ అ ఫెమ్టోలాసిక్.